బేగంపేట్ పక్కన ఇప్పుడు మనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో వివాంత హోటల్ పక్కన నవయుగ అనే పెద్ద కంపెనీ, అది నవయుగ అనే కంపెనీ గోదావరి పేరుతో పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నది. అయితే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ నవయుగ అనేటోడు యాక్చువల్గా వీడు 103/1 103/2 అనే 2 సర్వే నెంబర్స్ క్లెయిమ్ చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. చాలామంది ఏమన్నారంటే 192 అనే సర్వే నెంబర్ని కబ్జా చేసి కడుతున్నాడు అని ఏదో వార్తలు వినిపించినాయి. చాలా పెద్ద కన్స్ట్రక్షన్, పర్ ఎసెప్టీ వాడు 10,000 నుంచి 12,000 దాకా అమ్ముతున్నాడు. ఒక్కొక్క అపార్ట్మెంట్ అందులో దాదాపు మినిమం 4,000 స్క్వేర్ ఫీట్ నుంచే ఉన్నది, ఆ లోపు లేనే లేవు. 2,000 4,000 నుంచే ఉన్నాయి. అంటే దాదాపు ఒక్కొక్క ఫ్లాట్ని 3 కోట్లు 4 కోట్లకు తక్కువ కాకుండా అమ్ముతున్నాడు. చాలామంది అలా డబ్బులు కట్టున్నారు. కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, మీరు చూడొచ్చు, పెద్దగా ఉంటుంది. అది వివాంత హోటల్ ఆనుకొనే ఉంటుంది. నవయుగ గోదావరి పేరుతో కడుతున్నాడు. విషయం ఏంటి అంటే, అక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ దాదాపు 4 ఏళ్ళకి తిరుగుతున్నారట. ఆ 103/1 103/2 క్లెయిమ్ చేస్తున్నాడు. వాడు మొత్తం 182 అనే సర్వే నెంబర్లోకి ఎంటర్ అయ్యిండు. ఈ 182 అనే సర్వే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంటే లేదు వాడి దగ్గర. ఈ భూమి మాది అని ఆఫీసులో, అంటే నేను రెవెన్యూ ఆఫీసర్ల యొక్క భాగోతం ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కొంతమంది. ఆ 182 సర్వే నెంబర్ నాది, దీన్ని డిమార్కేట్ చేసి నాకు ఆ ల్యాండ్ని కట్టబెట్టండి, మీరు యాక్షన్ తీసుకోండి, అట్లీస్ట్ సర్వే చేయండి అంటే ఇంతవరకు ఎంటర్ అయినోడు లేడట. సర్వేయర్ పాపం ఆయన నోటీసులు ఇస్తూ ఉన్నాడు, కానీ ఆ నవయుగ కంపెనీ వాడు లోపలికి ఎంటర్ కానిస్తలేడట. ఎట్లా ఎంటర్ కానియాడు? మొత్తం వాడు దర్జా కడుతున్నాడు, వాళ్ళని మోసం చేస్తూ అమ్ముకుంటూనే ఉన్నాడు. మరి అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ అడగొచ్చు, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వాని గోడలు బద్దలు కొట్టి ఆడపోయి సర్వే చేయొచ్చు. అందుకే దయచేసి మీరెవ్వరు కూడా ఇందులో కొనే ప్రయత్నం చేయకండి. ఎవరైనా డబ్బులు కట్టి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి అడిగే ప్రయత్నం చేయండి. ఇది మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది.